చూసేటోళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారో మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం దోస్తులు. ఇక మనలకు ఒక మాట చెప్తున్నాము, అది ఏంటంటే ఇక ఊకే చెప్తారా పెంటక్క మాకు తెలియదా ఎట్లా అని అంటారా? ఇక చెప్పాలిలా తప్పదు. ఏంటంటే మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టలేరా చెప్పుర్రి. గా హెల్ప్ చేయరు దోస్తులు, చిన్న లైక్ కొట్టుర్రి. అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకుర్రి. ఇంకా అర్థమైంది అనుకుంటా మా బాధ. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని డైలీ ఒక 2-3 అవర్స్ కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మా ఒక్క వీడియో వెనకాల చాలా కష్టం ఉంటది. దానికి తగ్గ ఫలితం ఏంటి అంటే మీ నుంచి వచ్చే చిన్న లైక్ మాత్రమే దోస్తులు. ఇది తప్పుగా అర్థం చేసుకోవాలనుకుంటాము, మా మాటను కూడా మంచిగా అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయినాక ప్రేమలు అడితే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నిజంగా అయితే చాలా థ్యాంక్స్ ఉల్లా. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పిల్ల బక్కమ్మ, ఎక్కడనో పోయేస్తున్నావు? ఏడిపోతే నీకెందుకు ముసలాయనా? అయ్యో గట్లంటవేం పిల్ల, ఇలా పండుగనా? జోరుగా కొత్త డ్రెస్ వేసుకొని జోరుగా తయారైనవు కదా. ఎవరు తెచ్చిర్రు, నీ మొగడా? కాదు కాదు, నన్ను ఉంచుకున్నాడు తెచ్చిండు. ఆగు, మంచిగా అడిగిన కష్టమేది పిల్ల, మంచి సమాధానం ఇయ్యక ఉంచుకున్నోడు తెచ్చిండు, ఆడు తెచ్చిండు, ఈడు తెచ్చిండు అని చెప్తావేంది? మరి నువ్వు అడిగేది సొక్కంగా ఉన్నది. నా మొగడు లేకుంటే ఎవరు తెస్తారు చెప్పు? నువ్వు బాగా అడుగుతున్నావు. నువ్వు అడిగింది బానే ఉంది కానీ నేను సమాధానం ఇచ్చేది బాగలేదా ఎట్టా? అమ్మో పిల్లకు మస్తు మాటలు ఎక్కువైతున్నాయే. ఏడుదాకా వేస్తున్నావు పిల్ల? ఏడు దాకా పోయేస్తే నీకెందుకు కానీ ఏం పని ఉంది నాతో చెప్పు? ఏమైనా అవసరం ఉందా? లేకపోతే మూసుకొని ఉండరాదు. నీ సప్పు దక్క పోయేదాన్ని పోనీయక ఆపి మరి ఎక్కడ పోయినవి ఏం కథ నడుచుకుంటావేంది? ఏ గట్ల కాదమ్మ, పండుగ పూట ఏమన్నా మొరుకులు అప్పాలు చేసినవేమో, ఇన్నని పెడతావేమో, ఇంటి దాకా వద్దామనుకుంటున్నా. మరి చేసినవా లేదా? పెడతావా రానా? ఎక్కడవే ముసలైనా గవన్నీ నా వల్ల కాదు. నేనే చేస్తా సెంటివి. ఏం చేయలేదు, ఉత్తగానే ఉన్నా. ఇక పెంటమ్మ దగ్గరకు పోయి వస్తున్నాయి, నీ మురుకులన్న పెట్టిస్తుందేమో అంటే ఆమెకే సరిపోతట్లేవు. ఓ కుండలు కుండలు తెచ్చుకొని తాగుతుర్రు తింటుర్రు కానీ ఇక వాటి శల్యానికి ఇస్తలేదు తెలుసా? ఇయ్యాల రేపు ఎవరు పుణ్యానికి ఇస్తుర్రే తాత. ఒకనన్న పెంక పెట్టకపోతే నేను. అయ్యో పెంటమ్మ మీ సొంత అక్క లెక్కనే ఉంటది కదా. మరి నీ కోసము చెల్లెకి పెడతా అని పెడతలేదా ఎట్టా? పెడతలేదు తాత. ఎవరైనా అవసరం ఉన్నప్పుడే అవసరము. ఇక నేను అన్నిందాలా ఆమెకు ఏ పని అంటే ఆ పని దగ్గరుండి వేసి పెడుతుండే. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? ఇన్ని మురుకులన్న పెడతావేమో అని వచ్చినా అని అంటే లేవు లేవు మురుకులు లేవేం లేవు పోవే, మేము పండుగ పూట తినుకుంటా తాగుకుంటా కూర్చుంటే నీళ్ళు లేంది అని మా పంపించింది తాత. నాకెంత బాధ అనిపించాలి చెప్పు? అయ్యో గంతేనా? ఇక ఎవరికైనా గట్లనే అనిపిస్తది. ఇక ఆల్లీళ్ళు వస్తే నిమ్మలంగా తాగినట్టుండదు, తిన్నట్టుండదు అని అట్లా అన్నదేమో తీ పిల్ల. పోని పోని ఊకో, ఇక బాధ పెట్టుకోకు. సరే సరే తాత పోయి వస్తా. జరుగు అడ్డం జరుగు, నాకు పని ఉంది ఇంటికాడ మస్తుగా పని ఉంది. పో పో పోయి రాపో. సరితా ఈడున్నవాని ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను అత్తమ్మా, కొంచెం పానం సరిలేదు, ఇట్లనే కూర్చున్న సోఫా మీద. అరే అవునా, ఇక మటన్ గిట్ల వండుతావేమో అని చూస్తున్నానే. మరి శాతం అయితే లేదంటున్నావు కదా, మరి వండుతావా వండనా? నేనేం వండను అత్తమ్మా, వండని కోపలేదు, నువ్వే వండుకో. ఆగో దీన్ని కథలు అనుకోవాలా ఏమనుకోవాలి? ఇంతసేపు మంచిగానే ఉంది, ఫోన్లో పొక్కలు ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడింది బాగానే ఉంది. మళ్ళా ఇంతసేపు అట్లా ఏం కావచ్చు దీనికి? నాకు శాతం అయితే లేదు, వంట చేయను అని అంటుంది. ఏ వండుతో బర్రెలు తింటానికి ఉంది. ఏం చేయాలిరా దేవుడా? అరే మొత్తమే శాతం అయితే లేదా అని ఇంకా కూర నాన్న చేస్తాందుకు కోపిక లేదా? లేదు లేదు అత్తమ్మా, నువ్వే చేయిపో. ఇక పానం మంచిగా లేనప్పుడు వంట చేస్తే కూర అంతా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఎవరు తినకుండా అవుతారు అత్తమ్మా. నువ్వే చేయిపోరాదు. సరే సరే తీ కూర్చో మరి. అమ్మా ఇప్పుడే వస్తున్నావాని? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. ఇక బస్సు దిగిన కాడి నుంచి మీ ఇంటి దాకా పలకరించినోడే గాని పలకరియనోడే లేడు.
ఏ చాలా దినాలకు వస్తున్నావమ్మ అని మంచిగా పలకరించారు బిడ్డ. మీ ఊరోళ్ళు మాట్లాడితే కడుపు నిన్నట్టే అనిపిస్తుంది. ఓ అమ్మో నోటి నిండా పలకరిస్తారా. బాగానే పలకరించారు గాని దాదా అమ్మ ఆకలి అవుతుంది వచ్చి కాడుకోపో తిందు గాని. అయ్యో గిప్పుడే వస్తే గిప్పుడే కాడుకో తిందు అని అంటావేంటి బిడ్డ. ఇక తినే వచ్చిన తినే మీరు తినుకోర్రి. మేము ఇట్లా తింటాం కానీ ఇంకా కూర చేయలేదే. జరుడు మా అత్తమ్మ కూర చేసేందుకు లోపలికి వేయింది. కూర కాగానే తిందామాగే. ఇక మన కోసమని నీకు నాకు ముడిది బొక్కలు ఇష్టమని మీ అల్లుంతో 4-5 ముచ్చి బొక్కలు తెప్పించిన మటన్ కూరలా ఏదో మనవి తిందాం పాటు లప్ప లప్ప. అయ్యో మీ ఆడవిళ్ళకి ఇట్లా పానమే కదనే. మీ ఆడవిళ్ళ కోసం ఇట్లా తెచ్చిండేమో. అన్ని మన కొరకే తెచ్చిండని అన్ని తింటేట్లనే మంచిగా ఉండదు బిడ్డ అట్లా చేస్తే. అయ్యో ఏమైతుందమ్మా ఆల పైసలా ఏమన్నా బావ పైసలే కదా. మంది సొమ్ము ఏమన్నా తింటున్నామా మనము. నీ అల్లని సొమ్ము నువ్వు తింటానికి ఏందమ్మా అట్లా 10 మాటలు ఆలోచిస్తావు. ఇక నలుగురు ఉన్నప్పుడు అట్లనే ఆలోచించాలి బిడ్డ. మన స్వార్థం మనం చూసుకుంటే గలీజ్ ఉంటది కదా అందుకే అంటున్నా. ఓ బాగుంది కానీ అవునమ్మా ఏం తాగుతావే ఏం తెప్పియాలి పండుగ పూట వచ్చినవాయే. ఎన్ని దినాలైతుంది మా ఇంటికి రాక. ఏం తెప్పియాలి చెప్పు. మీ అల్లుతో మందు తాగుతావా బీర్ తాగుతావా కళ్ళు తాగుతావా థమ్స్అప్ తాగుతావా ఏం తాగుతావు చెప్పే తెప్పిస్తా. అయ్యో వచ్చే రాకట్లకి ఇవన్నీ అడుగుతున్నవేంది మమ్మీ. తాగుతా తీరా మెల్లగా తాగుతా. ఇప్పుడే వస్తే ఇంత అడుగు పెడితే ఒక్క నిమిషం ఇట కాకబాయే. ఏం తాగుతావు ఏం తింటావని అడుగుతున్నవేంద్రా. తాగుతా అందరు పొద్దుగా వేసుకుంటారు కదా దావతు. మనం గిట్టకప్పుడే వేసుకుందాం. తెప్పిద్దురా మెల్లగా తెప్పిద్దు ఊకో. అమ్మా కూర బువ్వన్యాయని అని ఆకలి అవుతుంది తిందాము. ఏడ బిడ్డ ఇంకా కూర కాలేదు. ఉల్లిగడ్డ కోసి పెట్టి వచ్చిన పొయ్యి మీద వేసి వండుతా బిడ్డ పొయ్యి. అరే కూర తెచ్చి ఇట్లా 2 గంటలకు ఎక్కువైతుంది ఇంకా కూర వండలేదా? ఎందుకే నువ్వెందుకు వండుతుంటున్నావు? సరితో వండలేదా ఇంకా? ఏడ బిడ్డ నీ పెళ్ళానికి శాతం అయితే లేదంట. నాకు పానం సరిలేదత్తమ్మా నువ్వే వండుకో అని పంపించింది. ఇక మేనేజర్ అమ్మ ఎట్లా చెప్తా తినాలి కదా నేను. ఇంట్లో పని చేసి పూజ కాడంత సేపు అయింది. బాలంత కాడంత సేపు పిల్లలకు తానాలు చేపించుడు అవి ఇవి మస్తు పని అయింది బిడ్డ. నేను ఆ పని ఎవ్వరు గుర్తించటోళ్ళే లేరు. నువ్వే వండుకో అత్తమ్మా. నాకు వండరాదు నాకు శాతం అయితే లేదు అంటుంది. నీ పిల్లలు ఏమనాలి చెప్పు. అరే ఇంతసేపు మంచిగానే ఉంది నాతో గట్టిగా పంచాదే పెట్టుకుంది శాతనైతే లేదంటుందానే. ఏమో బిడ్డ నాతోనైతే గట్లా అన్నది కానీ మీ అత్త వచ్చినట్టుంది. ఓ తల్లి రాగలి ఏం మురుస్తుంది ఏం తింటావు ఏం తాగుతావు అని అంటుంది. నేను సాటుగా నిలబడి అన్ని ఇంటనే ఉన్నా. మనతో నేను పల్లెకి మాట వలకరియదు. మన చుట్టాల వరణిస్తేనేమో తిను రమ్మానికి కనది. వాళ్ళమ్మ అడుగు పెట్టిందో లేదో అమ్మ తిందు కడుకో ఏం తాగుతావు మీ అల్లితో ఏం తెప్పియాలని అంటుంది. ఏం తెలివి చూసినావురా నీ పిల్లల దగ్గర. గట్లనే ఉంటది దానికి. అమ్మో మామూలు తెలివి లేదు. ఇక మనం ఏం అంటలేమని చాలా రెచ్చిపోతుంది అది. వాళ్ళ అమ్మగారంటే ఒక తీరు చూస్తుంది మనోళ్ళంటే ఒక తీరు చూస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందిగా ఓ తిండి తాగుడు సాటుంగా ఏం తినిపిస్తుంది ఏం తాగిపిస్తుంది చూడు అట్లా చేస్తదే. పోనీతి బిడ్డ ఇక పండుగ పూట గట్లన్నదమ్మా గిట్లన్నదమ్మా అని బాధలు ఎత్తారు. ఎందుకు వచ్చిన బాధరా. ఉండని దావత్ దాకా ఒక్క మాట అనకు నువ్వనకు నేనను. చప్పు దాకా దావత్ మంచిగా అయితే గది నిమ్మలం తినాయన. గదే నేను ఇట్లా గట్లని సపోర్ట్ చేస్తలేనమ్మా. సరే పోవే జర డబ్బును వండుకో ఆకలి అవుతుంది. సరే నాయన డబ్బుని వండుతుంది. అవుగాని అడుగుదామని మర్చిపోయినా. ముడిసి బొక్కలు 4-5 వేసుకొచ్చినావు కదా బిడ్డ ఎవరెవరికి అవి. ఇక ఎవరికేందే షాల్నే తీసుకొచ్చిన కదా తలా ఒకటి వేసుకోరాదు రే తినుర్రి. ఏమో బిడ్డ నీ పెళ్ళం అంటుంది ముడిసి బొక్కలు నాకే తీసి పెట్టత్తమ్మా అని అంటుంది. పోయమ్మ 5 ఉన్నాయి 5 దానికి నాకు అడయి. ఇక కవితమ్మకి ఇట్లా చాలా ఇష్టం కదా బిడ్డ. ఇక పోరి ఇట్లా తింటదేమో అని అనుకుంటే అన్ని నాకే కావాలత్తమ్మా అని అంటుంది. మరి ఎట్లా చేయాలి ఎవరి కోసం తెచ్చినామని అడుగుదామని అడుగుతున్న బిడ్డ నిన్ను. ఎయ్యి అన్ని దానికి ఎత్తిస్తావే 2 దానికి ఉంచి మిగతా చెల్లెకి పెద్దమ్మకి ఒకటి నువ్వు ఒకటి తిను అందరికి మస్తు మస్తు అవుతాయి. ఏమో బిడ్డ నీ పెళ్ళం పంచాయత్ చేయగల అది ముందే గయ్యాలి. ఏందే పంచాయత్ చేసేది? పంచాయత్ చేస్తే నేను తర్వాత సంగతి నేను చూసుకుంటా దాని సంగతి ఏందో గాని చెల్లెకైతే మొదలు. సరే బిడ్డ. కవితమ్మ స్నానం గిట్లా చేదులేవరు అదరు బిడ్డ పండుగ పూట. ఉడికి నీళ్ళు కాగబెట్టిన ఇంత ఐలాకు ఇంత జిందు తిల సాకేసి ఇక మంచిగా తానం చేదెత్తి బిడ్డ ఉడుకు నీళ్ళు పోస్తా. ఇక పండుగ పూట పొద్దుగల తానం చేస్తే జరా మంచిగా ఉంటదిరా పానము. లేవురు నీ కొడుకుని లేపమ్మ ముద్దుగా 1 పిల్లగాడాగో. అమ్మో మిట్ట కొడుతుండే కండ్లు అవో. తల్లినే చూస్తుండు పిల్లగాడు. చేస్తాం పెద్దమ్మ జరసేపాగు. అరే ఇంకెప్పుడు బిడ్డ మళ్ళీ ఎండంతా పోతే ఇంకెప్పుడు చేస్తారా.
పిల్లగానికి సర్ది అవుతుంది. లేవు లేవు, ఎండ కొడతప్పుడే జోరుగా ఎండ మీద వేస్తేనే మంచి ఏమైనా సర్ది ఉన్నా ఇచ్చుకోపోతుంది. లేవు బిడ్డ. ఓ అమ్మో, ఈడున్నారా తల్లి పిల్లలు. ఆగో ఎవరు? ఓ వదినమ్మ, బాగున్నావా? నువ్వెప్పుడు వచ్చినావు? గిప్పుడే గిప్పుడే వచ్చిన వదినమ్మ. నువ్వెప్పుడు వచ్చినావు? ఓ నేను వచ్చి ఇట్లా 2-3 వారాలకు ఎక్కువ అవుతుంది వదినమ్మ. నువ్వు బాగానే డబ్బున్నే వచ్చినావు దావత్ ఎల్లుండైతే. ఇక దావత్ పని మీకొక్కరికి ఎక్కువ అవుతుంది అని ఇక డబ్బుని వచ్చిన వదినమ్మ. ఓ పిల్లగాడు పడినట్టుంది కదా. కవితమ్మ, నీ పిల్లగాడు సప్పుడు చేస్తలేడేమమ్మా? ముచ్చట పెడతాడు అత్తమ్మ. దాదా చూడురా ఇస్తుంటారా దగ్గరకు వస్తే ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు, నవ్వుతా ఉంటాడు, ముడుస్తా ఉంటాడు. ఓయమ్మో, అప్పుడే మనిషిని గుర్తుపడుతున్నట్టుంది నీ కొడుకు. ఓయమ్మ హుషారుండు కో పిల్లగాడు. అమ్మా, ఏంది మమ్మీ? అరే షాయి ఇట్లా తాగుతావేమని షాయి పెట్టుకొస్తా కూర్చోవే అంటే మళ్ళీ మీదికి వచ్చినవేంది? ఇక మీ ఆడపిల్లను వాళ్ళ కొడుకుని చూడలేదు కదా బిడ్డ. నేను చాలా రోజులు అయితే చూడకాని ఇక చూదాము ఏం చేస్తురని మీదికి వచ్చిన. అయ్యో, షాయి పెట్టుకొచ్చినావు బిడ్డ. ఇంకప్పుడే వస్తా బస్ స్టాప్ కానీ నిలబడి ఒక గిలాస తాగొచ్చినరా. ఏమొద్దు తీయమ్మ, పొద్దు కంగ తాగుతా కానీ అందులో పోస్టాపు. ఆగో, మళ్ళా తాగితే ఏమైతుండే? గప్పుడే తాగినా ఇప్పుడే తాగినా అని అంటున్నదేంటి? మంచిగా చిక్కటి పాలు తెప్పించిన మీ అల్లంతో చిక్కగా పెట్టిన షాయి దా తాగురా కిందికి. అయ్యో, పిల్లగాని చూస్తానికి వచ్చిన బిడ్డ మీదికి. పిల్లగాని చూడకుంటే ఎట్లా రావాలిరా? పోపో, నాకు షాయి వద్దు కానీ మళ్ళీ పొద్దు కంగ తాగుతా పో బిడ్డ. ఏమమ్మా నీకేరుక అంతగానం తప్పిపోతుందా? పిల్లగాడు రోజు ఉంటూనే ఉంటాడు. ఎక్కడైనా పోతుండా అని ఇల్లు ఇచ్చి పెట్టి మళ్ళీ షాయి తాగొచ్చినాక పలకరిస్తే ఎత్తుకుంటే ఏమైతుంది? పోరాదొదినమ్మ, చిక్కగా షాయి పెట్టిందంట నీ కోసము స్పెషల్ షాయి పెట్టినట్టుంది. పో, ఇక మాకంటే నీళ్ళ నీళ్ళ షాయే దొరుకుతుంది. ఇక నీకు మంచి స్పెషల్ షాయి పెట్టినట్టుంది. పో తాగిరా పోదినమ్మ. ఎంత దూరం కించి ఎంత పొద్దుగా వెళ్ళినవో పో. అయ్యో, నేను ఒక్కదాన్ని ఇట్లా పోతా వదినమ్మ. నువ్వు ఇట్లా రారాదు, ఇద్దరం సోపతి కూడా తాగొద్దాం గాని. అమ్మాడ ఒకరి మట్టుకే పెట్టినమ్మ చాయ్, నువ్వు లేని తెల్లదీస్తావేందమ్మా? పోయి తాగొద్దురా. ఇక అత్తమ్మకి ఎందుకు చెప్తున్నా? ఆమె పొద్దుగల తాగిందికి దా నువ్వైతే. అయ్యో, నేను ఒక్కదాన్ని ఎట్లా తాగుతా బిడ్డ? ఇద్దరు ముగ్గురు మట్టుకు పెట్టొద్దా? ఇప్పుడు నేను ఒక్కదాన్ని అలాగా కూర్చొని తాగాల బిడ్డ? మీ అత్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇక వాళ్ళకిట్లా పెట్టి చెప్పినావా? పెట్టుకో, నేను వస్తున్నా గాని. మా అమ్మకు ఎంత మంచి చూసినా అర్థమే కాదు. ఏమైనా మా ఇంటికి వస్తే నాతో నుండు తక్కువ, ఇళ్ళతో నుండు ఎక్కువ. షాయ్ మంచి స్పెషల్ షాయ్ పెట్టి తాగు రాదంటే లేం తెచ్చిస్తుంది వాళ్ళకి చూడు. మీ అత్తమ్మలకు కూడా పెట్టుకరాపో, ముగ్గురం కలిసి తాగుతామంటుంది. ఇక వాళ్ళకి అవసరమా? పొద్దుగాలలో షాయ్ పెట్టిన నీళ్ళు ఇన్ని పోసి ఆ ముఖాలకు అవే ఎక్కువ. మా అమ్మనేమో అలాగే పోయి అని అంటుంది. ఏం చేయాలా దేవుడా? పోదినమ్మ తాయిరా పో. ఇక నీ బిడ్డ ముఖం అంతా మార్చుకొని పోయింది. ఇక్కడ షాయి లేనట్టుంది. మళ్ళా ఏం పెడుతుంది గాని. పోపో, మేము పొద్దుగానే తాగినా కానీ తాయిరా పోదినమ్మ నువ్వు పోయి. సరే సరే తీవదినమ్మ, పోయేస్తా మరి. ఆగో, చూసినవా బిడ్డ మీ వద్దే తెలివి ఎట్లుందో? పొద్దుగల్లా నీళ్లు పోసి నీళ్ళ నీళ్ళ షాయి పెట్టి ఏమో మన ముఖం మీద పడేసింది. ఇప్పుడు తల్లి రాగానే మొగంతో చిక్కటి పాలు తెప్పించి షాయి పెట్టిందంట. మరి అందరి కోసం మనం పెట్టాలి. నలుగురు ఉన్నాము, 4 షాయి పెట్టి తీసుకురావాలి. రామ్మని ఒకదాని మట్టే పెట్టినా మళ్ళీ పొద్దు కంగ అవుతాయి గాని రామ్మని గుంజుకోబోతుంది. దాని తెలివి చూసినావు బిడ్డ? ఇంతసేపు ఏమో శాతనైతలే కదా సోఫా మీద గట్టినే ఒరిగింది. ఇక మీ అమ్మ పానానికి పెట్టింది కూర ఉండత్తమ్మ, నా పానం శాతనైతలేదు అన్నది. ఇక వాళ్ళ అమ్మ రాగానే ఎట్లా హుషారైంది చూడు. అమ్మో, మస్తు తెలివింది బిడ్డ మీ వదిన దగ్గర. ఏదో అనుకున్నా గాని మామూలు తెలివి కల్లది కాదురా. గట్లనే ఉంటది పెద్దమ్మ. ఇక ఏం చేస్తాము, ఆమె దగ్గర అన్నటోళ్ళు లేరులే. పోని పోని. అవును బిడ్డ, ఈ ఊర్లో దసరా పండుగ మంచిగా చేస్తారా? జమ్మి కాడికి ఇట్లా పోతారా? పోతారు పెద్దమ్మ, మంచిగానే చేస్తారు. ఇక గుడి కాడికి పోతారు అందరు. వాడ జమ్మాకులు తెచ్చి పెడితే ఆ చెట్టుకు తలా ఇంత తెంపుకుంటారు. ఇక ఒకరికొకరు అలాయి బలాయి ఇచ్చుకొని ఇక పాటలు పెట్టుకొని బతుకమ్మలు ఆటలు జోరుగానే ఆడతారు పెద్దమ్మ. ఇక నేను 2 సంవత్సరాలు అవుతుంది పోక. ఇప్పుడు ఎట్లా చేస్తుర్రో ఏమో నాకు తెలియదు. అంతేనా బిడ్డ? మరి మీ వద్ద పోతుందారా? ఏమో పెద్దమ్మ, ఎవరికి వెళ్తా. ఆమె కాసంటి మంచిగా సంకలు పోతుంది చూడు. ఇక కొత్త చీర తెచ్చుకోలే అంటుంది కానీ ఏడంగానో సాటుంగా ఎప్పుడో తెచ్చుకొని కుట్టించుకుంటది. ఇది మా అమ్మ ఎప్పుడో జమాన్లో పెట్టింది అని చెప్తుంది. మనకు చూడు కట్టుకొని పోదా చూడు పెద్దమ్మ. పోతట్టుంది బిడ్డ. ఇక నాకు ఇట్లా అదే డౌట్ వచ్చింది. ఆమెకు ఇంట్లో ఉండదు, ఇంట్లుంటే ఇంట్లో పని అంతా ఆమె మెడకు పడుతుంది అన్నట్టు అట్లా ఇట్లా ఆలోచన పెట్టుకొని ఇట్లా పోతుంది బిడ్డ జమ్మి కాడికి. ఏమో పెద్దమ్మ, ఏమన్నా పోని ఎక్కడన్నా పోని మనకెందుకు. పో నువ్వైతే అన్నం తినరాపో.
మోదాలు నువ్వే తిని బిడ్డ బుక్కడేసుకొని వస్తా ఇక బాలంతా జర ఇక మోదాలు తింటే జర కడుపులో ఆసరు ఉంటది నీ పాలు ఎక్కువ పడతాయి ఇక మీ నాయన తెచ్చిందంటే ఇంత కూర మీ అన్న తెచ్చిందంటే ఇక మస్తు మస్తు అవుతుంది ఇక 2 రోజుల దాకా తిని 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 తింటే అయినా ఒక రోజుకి 3 పూటలు 4 పూటలు తిని బిడ్డ జర మంచిగా పాలు పడతాయి ఆ సరే సరే కానీ సరే పెద్దమ్మ మరి కొంచెం వేసుకురాపో నేను తిన్నాక నువ్వు తింటూ గాని అవును అన్న ముడిసి బొక్కలు తెచ్చిన అన్నాడు ఇక 2 ముడిసి బొక్కలు వేసుకొని రా పెద్దమ్మ గిన్నెలు అట్లనే అమ్మ ముడిసి బొక్కలకి ఇప్పటిదాకా ఉంచని ఇస్తుందా అమ్మ మీ వద్దే అప్పుడే అన్ని కథం చేయొచ్చు మీ అన్న కూర తెస్తాను కూతుంటేనే ఆయన పానం తిన్నది ముడిసి బొక్కలు 4 5 తీసుకురా 4 5 తీసుకురా నేను చాలా రోజులైతుంది తినక నాకు తినబుద్ధి అవుతుంది అని చెప్తుంది సరే సరే కవిత గిట్ల ఇష్టము ఇద్దరు కలిసి తినురా అని అన్నాడు మరి ఉంచిందో అన్ని కథం చేసిందో బిడ్డ కిందికి పోయి చూస్తా ఉంటేనే వేసుకొస్తా ఇక లేకపోతే లేనట్టే బిడ్డ సరే సరే పోవే అమ్మా ఎంతసేపు నిలబడతావే అట్లనే దా ఇక్కడ సోఫాలో కూర్చుందిరా నేను చాయ్ పెట్టుకొని వస్తా అయ్యో మీ ఇంట్లో బిడ్డ అత్తగారి ఇంట్లో నేను ఇట్లా కూర్చుంటా బిడ్డగా సోఫాలా కింద కూర్చుంటే నువ్వైతే తీసుకురాపో అరే అట్లాంటిదేంటి కాసుంటి ఫీలింగ్లు మా ఇంట్లో ఎవ్వరికి ఉండవు కానీ దా కింద ఏం కూర్చుంటావు కాళ్ళ నొప్పులు పెట్టుకొని సోఫా మీద కూర్చుంటే అల్గా ఉంటది పానము కాళ్ళు గిట్ల ఎట్లా అంటే అట్లా తిరుగుతాయి కింద ఏం కూర్చుంటావే నువ్వు దాదా ఎవరేమనుకోరు గంట అంతే అంటవా బిడ్డ ఏమో అల్లుడు గిట్ల వస్తే మంచిగా ఉండదు మీ మామ గిట్ల వస్తే మంచిగా ఉండదు బిడ్డ మళ్ళా కుటుక్కున లేచి కింద కూర్చుంటే ఏమనుకుంటారు అమ్మో ఏమో చూసినావు బిడ్డ ఇంటికి వచ్చి ఇట్లా దర్జాగా కూర్చుంటుంది అని అనుకుంటారు బిడ్డ ఏమొద్దుకోరాని కింద కూర్చుంటా గాని అరే ఎవరేంటి అనుకునేది వాళ్ళకి వీళ్ళకి భయపడతావు ఎవరనేవనంటే నేను బెదిరిస్తా కానీ నేను మాట్లాడతా కదా నువ్వు సోఫా మీద కూర్చో నేను చెప్పిన మాట ఫస్ట్ గిట్ట కూర్చో నేను చాయ్ పెట్టుకొని వస్తా అబ్బా అబ్బా ఏం సుఖం వచ్చినాయే మీకు ఈ 4 కళ్ళ చూడు ఎంత దర్జాగా కూర్చుందో బిడ్డ అత్తగారింటికి వచ్చి ఆ ఇంత హాయిగా ఇంత భయం లేకుండా సోఫలా ఎట్లా కూర్చుంది చూడు కొత్త పెంకిల్ల కూర్చున్నట్టే అబ్బా గీసుంటి అదృష్టం ఉండాలంటే ఇక దేవుని దగ్గర మంచి రాత రాపించుకోవాలి ఏ సొంటి రాత రాపించుకొని వచ్చిర్రే నువ్వు నీ బిడ్డే మంచిగా ఎవ్వరికి భయపడకుండా ఎంత దర్జాగా ఉంటుంది చూడు అమ్మా ఇక వాటి కాఫీ తాగుతావా చాయ్ చాపత మంచిగా లేదమ్మా ఈ చాయ్ ఎంత ఉడకపోసినా ఇక వాటి మంచి ఫ్రెష్ పాలతో కాఫీ పెట్టుకొచ్చిన తాగే జర పానం మంచిగా అవుతుంది అయ్యో కాఫీయా బిడ్డ నేను ఎన్నడు తాగకపోతే ఇక అందరు కాఫీ తాగాలి మంచిది మంచిది అని అంటారు గాని ఏమో బిడ్డ సరే సరే ఇక నువ్వు వేసుకొచ్చినావు కదా తాగైతే చూస్తా అబ్బా అబ్బా ఏం బిడ్డవే నువ్వు యా మేము ఇంటికి చుట్టాలము ఎన్ని రోజుల సంద వచ్చింటేనేమో ఒక డికాషన్ పెట్టియకపోతుంది ఇక తల్లి రాగానే చూడు కాఫీలు చాయలు అన్ని అందిస్తుంది చాయ్ వద్దు చాయ్ చేసేది ఉంటది కాఫీ తాగమ్మా చాపత మంచలేదని ఇస్తుంది అది ఇట్లా సోఫాలో ఉంచబెట్టి రాపిస్తుందంటే ఎంత ధైర్యం కలదానివే నువ్వు అత్తగారింటి కాడ అత్తగారిని ఆట ఆడిస్తున్నావు మొత్తం నడుస్తుంది బిడ్డ నీది ఎన్ని దినాలు నడుస్తావో మా చెల్లె మీద ఎన్ని బాబులు చూపిస్తావో ఇంకెన్ని రోజులు మంచినే ఉంది బిడ్డ ఇక చక్కెర ఎక్కువ వేసినట్టు తీయ తీయగా మంచినే ఉంది పా వేస్తది వేస్తది ఇక నీ కనంగానే నీ బిడ్డ చక్కెర ఎక్కువ వేయకుంటే ఏం చేస్తుంది అదే మాకు రోజు చాయ్ పెట్టిస్తే ఇక చక్కెర వేస్తామో పానం పోతుంది చక్కెర అయిపోతుంది అన్నట్టు గిత్తత ఏ చేయనట్టు ఇస్తుందా సప్ప చాయ్ తాగి తాగి ఇక మాకు యాస్ట్ వస్తుంది ఇక చూసినావు తల్లికి ఏమో తీయగా పెట్టిస్తుంది అబ్బా మస్తు తేడా చూపిస్తున్నవే నువ్వు తనకేమో అమాయకురాలు లెక్కున్నావు కానీ ఈ లోపల మస్తు తెలివి పాని దగ్గర ఆగో వదినమ్మా నువ్వెప్పుడు వచ్చినావు గిప్పుడే వచ్చిన వదినమ్మా ఇక్కడ ఎడిపోయి వస్తున్నావు బయటికి నేను గిప్పుడే వస్తే కదా కనిపించకపోతుంది కట్టుకున్న మీద పనుండే కొత్తిమీర వేస్తాను పోతే ఏడ కొత్తిమీర పువ్వుని ఏడ లేదంట వదినమ్మా చాలా సేపు అవుతుందా నువ్వు వచ్చి జర సేపు అవుతుంది వదినమ్మా 10-20 నిమిషాలు అవుతున్నట్టుంది అంతే కట్టనా సరే సరే చాయ్ పెట్టించినట్టుగా సరిగ్గా తాగుతావుతున్నమ్మా ఇది చాయ్ కాదమ్మా కాఫీ అంట కాఫీ మంచిగా ఉంటదమ్మా చిక్కగా పాలతో పెట్టించిన తాగు అని అంటే తాగుతున్నదిరమ్మా నువ్వు ఇట్లా తాగరాదు ఒక గిలాస్ వల్ల తీసుకురాపో మమ్మీ అత్తమ్మకి ఇట్లా తాగుతుందేమో అబ్బా నీ బిడ్డకు పానం ధరిస్తుందా మాకు గంట చిక్కడి పాలతో పెట్టిస్తందుకు నీళ్ళ చాయ్ పెట్టించుడే మా ఎక్కువ మా ముఖాలకు గంట ఎక్కువ అనుకొని ఉంటది నీ బిడ్డే ఇక నీకేమో చిక్కడి పాలతో పెట్టిస్తుంది ఇక ఏం చేస్తాంపా నాకు చూసినావు నేను వచ్చిన ఇంత సోఫాల మీకు వేస్తలేదు ఇక బిడ్డ అటునే కూర్చుంటారు చల్లటినే కూర్చుంటారు ఎంత సుఖం వచ్చింది పా మీకు నేనేమో కష్టపడి అదేదో పని చేయాలి వంట చేయాలి ఈ పుణ్యానికి తిండి పెట్టాలి తీర అయినాక తిండి రమ్మ లేవు రమ్మ బొమ్మలు అంటే లేచి తింటారు అబ్బా
ఏం దొరికింది నాకు మీరు తాగుతావా అత్తమ్మ తీసుకురానా కాఫీ ఏమొద్దమ్మా మీ అమ్మకైతే ఇచ్చినావు కదా సాల్తీ ఇక పొద్దుగలని చాయ్ తాగిన నీకెన్ని మాటలు తాగు చెప్పు మా కష్టాలకు మా ముఖాలకు అయ్యో గట్లంటే విందొదిరమ్మా కాఫీ చిక్కడి పాలతో పెట్టింది కమ్మ గుండి ఒకసారి తాగి చూడరాదు వద్దు వద్దు తీయదినమ్మా నువ్వే తాగుతావు ఇక మళ్ళీ నీ బిడ్డకి అంత కష్టం ఏంటని చెప్పు అబ్బా మా చెల్లె ఉన్నట్టుండి మెల్లమెల్లగా పంచి నిడుస్తుందిరో ఈ బిడ్డికి గట్లనే దాంతో సిగ్గొస్తుంది కుష కుష తాగవదినమ్మా సోపలనే కుషో గట్లనే నిమ్మలంగా దర్జాగా లేదు పానము అవునదినమ్మా సోపల కుషితే ఎంత హాయిగా ఉంది చూడు అబ్బా మా ఇంట్లో ఇట్లా తీసుంటే ఒకటి తెచ్చుకోవాలి ఎంత హాయిగా ఉందో కూర్చుంటే ఇవ్వబుద్ధి అయితే లేదు ఇట్లా మెత్తగా ఉంటే నీ బిడ్డలు రోజంతా వండమన్నా పంటచ్చే ఊరు గతి మళ్ళీ అవికి ఇక ఎప్పుడో ఒకసారి చూస్తే పానం అంటే ఎట్టుంటది అవిటి మీదనే ఉండదా గట్లనే ఉంది పాటు నీ బిడ్డనేమో అమ్మకాయ కడ ఏం గతి లేకుండా ఇక రూబాబు చూపిస్తుంది ఇక గట్టి ఉంటది పా ఇగో ఇదేనైతే మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మాకోసం ఒక చిన్న లైక్ కొట్టింది దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం కాబట్టి మీరు మాకోసం ఒక చిన్న లైక్ కొట్టుది అట్లనే హైప్ పంచ్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇక ఈవినింగ్ వీడియో మళ్ళీ వస్తుంది ఓకేనా ఇక అప్పటివరకు చూసిన స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం